హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో చూసేద్దాము. అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. అది మెల్ట్ అయిన తర్వాత అదంతా మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు కాజు, 1 కప్పు బాదం వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పిస్తా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు వాటితో పాటు మళ్ళీ ఇవి ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక 2 స్పూన్స్ పంప్కిన్ సీడ్స్, ఒక 2 స్పూన్స్ పుచ్చగింజలు ఇవి కూడా వేసేసి ఇందులోనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో మనం డ్రై రోస్ట్ అయినా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్లోనే వేసుకొని ఫ్రై చేసేసుకున్నానండి. అట్లా అంతా ఒకసారి మనం మరొక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకున్నాక ఒక చిన్న కప్పు గసగసాలు వేస్తే చాలా ఫ్లేవర్ బాగుంటుందండి. ఆ గసగసాలు వేసేసుకొని అలా ఒక 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 200 గ్రామ్స్ ఖర్జూరం తీసుకున్నానండి. విత్తనాలు తీసేసుకొని అలా మిక్సీలో వేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం పేస్ట్ డ్రై లాగా అనిపిస్తే మనము ఒక 2 స్పూన్స్ అలా హనీ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ గీ వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నది ఖర్జూరంని అందులో వేసేసుకోవాలి. ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో ఉండే గీ అంతా పీల్చుకున్నంత వరకు మనము అలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ గంటతో అలా మనం అంతా ప్రెస్ చేస్తూ అలా చేస్తే సాఫ్ట్ అయ్యేంత వరకు చేసుకొని స్లో ఫ్లేమ్లోనే చేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు చేసుకుంటూ ఉండాలి. చూడండి, అలా తిన్ అయిన తర్వాత అలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆపేసుకోవాలండి. ఆపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా చల్లారిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని మనం రౌండ్స్ చేసుకోవడానండి. ఎంతో సింపుల్గా ఇంట్లో హెల్తీగా పిల్లలకి మనము ఇలాంటివి చేసి పెట్టచ్చండి. చాలా హెల్తీ స్నాక్ అండి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. చూడండి, ఇవి 10 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ కూడా. డైలీ ఒక లడ్డు తిన్నా మనకి మంచి ప్రోటీన్ అందుతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో పెట్టిన రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉంటారండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.